జై శ్రీరామ్. మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ తరపున హనుమ జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పత్రికాముఖంగా తెలపడం జరుగుతోంది. 22వ తేదీ వైశాఖ మాసం బహుళ దశమి రోజున ఆలయంలో శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారికి విశేషించి పంచముఖ హనుమత్ కవచంతో మంత్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రము చుట్టుపక్కల ఎక్కడా ఎవరు చేయని విధంగా హనుమాన్కి లాంగూలాస్త్ర పూజ, లాంగూలము అంటే తోక, వాల పూజ అని కూడా అంటారు దీన్ని. ఈ లాంగూలాస్త్ర పూజ అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. హనుమంతుడు శ్రీలంక పోయి లంకా దహనాన్ని ఈ వాలముతోనే నిర్వహించడం జరిగింది. అటువంటి అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి తోకకు లాంగూలాస్త్ర పూజ అనేక మంది దంపతులచే నిర్వహించడం జరుగుతుంది. రుద్రుడు అంటే పరమేశ్వరుడు రుద్రాంశ సంబంధమైనటువంటి హనుమంతుడిగా అవతారం ఎత్తినప్పుడు పరమేశ్వరులో ఉన్నటువంటి అర్ధభాగంలో ఉన్నటువంటి పార్వతీదేవి కూడా పరమేశ్వరుని నాకు కూడా ఈ యొక్క సేవా భాగ్యాన్ని ఇవ్వండి అని కోరడంతో పరమేశ్వరుడు పార్వతీదేవికి నీవు తోక రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి పార్వతీదేవికి హనుమంతుడు రూపంలో ఉన్నటువంటి శివుడు వరమిస్తాడు. కాబట్టే హనుమంతుడి యొక్క శక్తి ఎంత గొప్పది అనేది తోకకే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విశేష ఫలితాలను ఇచ్చినటువంటి ముఖ్యంగా మహిళలకు సౌభాగ్యప్రదమైనటువంటి లాంగూలాస్త్ర పూజను ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది భక్తుల సలహాలు సూచనల మేరకు హనుమ దీక్షాధారణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయంలోనే హనుమ దీక్షాధారణ చేసి ఇక్కడే ఈ ఆలయంలోనే ఇరుముడి చెల్లింపు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని హనుమ దీక్ష తీసుకొని ఇరుముడి చెల్లింపులు కూడా ఇక్కడే చేసే సౌకర్యం ఉంది. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అసలు హనుమ దీక్ష అనేది ఎందుకు? ఈ కలియుగంలో శని ప్రభావం అంటే కలి ప్రభావము ఎక్కువ అవడం వల్ల మనిషి యొక్క స్థితిగతులు మానసిక ప్రశాంతత లేకుండా పోవడం వల్ల మనిషి ఏదో విధంగా ఏదో రూపంలో తప్పు చేస్తూనే ఉన్నాడు. కానీ మనిషి ఎదుటి మనిషికి భయపడకపోయినా భగవంతుడేవాడు అనేవాడు ఉన్నాడు, ఆయనకు భయపడాలి ఖచ్చితంగా. అలాంటి సందర్భాల్లో ఎంతోమంది ఋషులు, పెద్దలు, గురువులు సూచనల మేరకు భగవంతుని ధ్యానించాలి అంటే ఏకాగ్రత చిత్తం ఉండాలి, అందుకు మానసిక ప్రశాంతత కావాలి. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను నియంత్రించుకోవాలంటే దీక్షాధారణ అనేది ఒక అవకాశంగా పెద్దలు మనకు అందించినారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈసారి ఆలయ కమిటీ తరపున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ దీక్షలో కూడా భక్తులందరూ హనుమ దీక్షాధారణ చేసి హనుమంతుడి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మాల ధారణ తేదీ 11వ తేదీ ఆదివారం, ఇరుముడి చెల్లింపు 21వ తేదీ జరుగుతుంది. 22వ తేదీ మాలా విరమణ లాంగూలాస్త్ర పూజతో అనంతరము ఈ మాలా విరమణతో ఈ యొక్క దీక్షాధారణ, దీక్షా విరమణ అనేది సంపూర్ణమవుతుంది. ఇది గమనించి భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని హనుమంతుడి వారి యొక్క కృపకు పాత్రలు కావాలని, అదేవిధంగా దీక్ష తీసుకున్న వారు దీక్ష అనంతరం కూడా ఏకాగ్రత చిత్తముతో
ధర్మ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని, మనిషి ఏ విధమైన తప్పు చేయకుండా భగవంతుడికి మనము లోబడి ఉండాలని ఆలయ కమిటీ తరపున భక్తాదులందరినీ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.